జిల్లాలో జూదంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్న జూదంపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పేట్రేగిపోయిన పేకట రాయుళ్లను అరికట్టేందుకు ప్రత్యేకంగా జిల్లాలో పెట్రోలింగ్ వ్యవస్థను నిఘాను పటిష్టపరిచారు. ఆ మేరకు 3 బృందాలతో జూదమాడే ప్రదేశాలను గాలిస్తూ జూదాన్ని అరికట్టే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నారు. ఇందులో భాగంగా సారంగపూర్ మండలం బండరేవు తాండాలో జరుగుతున్న నానోజీ మహారాజ్ జాతరలో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా నేతృత్వంలో దాడులు చేశారు. జాతరకు 100 మీటర్ల దూరంలో ఎవరికీ అనుమానం రాకుండా ఆటబొమ్మలు, వివిధ సామాన్లు అమ్మే విధంగా దుకాణాల మాదిరిగా టెంట్లు వేసి ఆడుతున్నారు. పోలీసులు చాకచక్యంగా వీటిని గుర్తించి దాడులు చేశారు. ఒకవేళ పోలీసుల ప్రవేశం జరగకపోతే కోట్ల రూపాయల జూదం జరిగేదని సమాచారం. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పేకట రాయుళ్లు 3 రోజుల పాటు జరిగే ఈ జాతరలో పేకాట ఆడతారని సమాచారం. కోట్లలో చేతులు మారుతాయని తెలుసుకున్న పోలీసులు జూదర్లను అరికట్టారు. పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడులు చేశారు. జూదమాడకుండా దాడులు చేయడంతో జూదరులు తమ తమ ప్రదేశాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు. కొందరు టెంట్లను వదిలి పారిపోయారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న పేకాట జూదాన్ని ఆడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. భక్తిభావం మధ్య జాతరను జరుపుకోవాలి తప్ప జూదంతో కాదని సూచించారు. పండుగలను అడ్డం పెట్టుకుని జూదమాడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. గ్రామస్తులు సైతం జూదమును ప్రోత్సహించవద్దని సూచించారు. East West Godavari only English फॉरेस्ट फायर बुझाने में इनको बोलना This